దీన్ని బైబిల్ అంటారు. చదువుకోండి. యేసు ప్రభు వారు ఎలా పుట్టారు, ఆయన ఎలా బ్రతికారు, ఆయన ఎలా చనిపోయారు, ఆయన ఎలా తిరిగి లేచారు, మనమందరం కూడా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మొత్తం దీంట్లో ఉంటుంది. చదువుకోండి. కొత్త నిబంధన అంటారు. మీకు చెప్పడం వల్ల మాకెవ్వరు ఒక పైసా కూడా ఇవ్వరు. మీకు చెప్పకపోవటం వల్ల మాకేం నష్టం కూడా లేదు. ఒకప్పుడు నేను చాలా హీనమైన స్థితిలో ఉన్నప్పుడు నేను చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, నేను చేసిన తప్పుల నిమిత్తం. అలాంటి టైంలో వేరే వాళ్ళు యేసుప్రభు గురించి చెప్తే నేను ఆయన తెలుసుకున్నాను. అప్పటి నుంచి చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. ఆ వచ్చిన ప్రశాంతత మీకు కూడా రావాలని మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి మీరు ఇది చేయటం కరెక్ట్ కాదు. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఈ సెకండ్ చనిపోతే మన వాళ్ళు ఏం చేస్తారు? తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారు, పిలిపిస్తారు. అందరూ మహా అంటే ఒక రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, తీసుకెళ్ళిపోయి పాతి పెడతారు. ఆ తర్వాత ఏంటి మన పరిస్థితి? వాళ్ళు మర్చిపోతారు. ఒక ఫోటో ఏదో గుర్తుకాడ పెట్టుకుంటారు, సంవత్సరానికి ఒకసారి పూలదండ వేస్తారు. కానీ మన పరిస్థితి ఎక్కడికి? చనిపోతున్నాం. ఇప్పుడు కుక్క చనిపోయింది, పంది చనిపోయింది, ఇంకేదో చనిపోయింది అనుకో, వాళ్ళందరికీ ఆత్మ ఉండదు. అవన్నీ గాలిలో కలిసిపోతే, శరీరం మట్టిలో కలిసిపోద్ది. కానీ మనకంటూ ఒక ఆత్మ ఉంది. మన శరీరం మట్టిలో కుళ్ళిపోద్ది, మన ఆత్మ దేవుని దగ్గరికి చేరిద్ది. మరి మన ఆత్మకి సమాధానం ఏం చెప్తాం? దేవుడు చాలా సమయం ఇస్తున్నాడు. రోజు ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావట్లేదు, చనిపోతున్నారు. ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వాళ్ళు కూడా తిరిగి రావట్లేదు. కానీ మనల్ని ఇంకా ఇంతవరకు బ్రతికిస్తున్నాడు. సరే, అప్పులు ఉన్నాయో, అనారోగ్యాలు ఉన్నాయో, ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవు. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు అంటేనే ప్రేమామయుడు ఆయన పేరు. ఆయన కరుణ చూపిస్తూ ఉంటాడు, ఆయన కరుణామయుడు. అది ఆయనకున్నంత దయ ఇంకెవరికి ఉండదు. ఆయన పేరే దయామయుడు. కాబట్టి మనమంతా ఆయన దగ్గరికి చేరితే, ఏ కులమైనా ఏ మతమైనా, నేను ఒక హిందువుని, నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నా పేరు మారలేదు, నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా బ్రతుకు మారింది. నేను ఒక చండాలమైన వ్యక్తిని, నా బ్రతుకును మార్చాడు దేవుడు. కాబట్టి మీ బ్రతుకును కూడా మారుస్తాడు. మీరు ఈ పని చేయబాకండి, చాలా తప్పు ఇది. అంటే తెలియక చేసిన తప్పు కంటే తెలిసి చేసిన తప్పు చాలా ప్రమాదం. కాబట్టి మీరు బయటికి రావాలి. ఇంకేం పని చేస్తారు మీరు ఇది వదిలేస్తే? అంటే ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల లారీల వాళ్ళంతా వస్తూ ఉంటారు మీ దగ్గరికి. వాళ్ళ దగ్గర మరి ఇంకెవరు వస్తారు ఇక్కడికి? అయినా తప్పమ్మా. వాళ్ళ దగ్గర ఏదైనా జబ్బులు ఉంటే ఏంటి మీ పరిస్థితి? మిమ్మల్ని ఎవరు చూస్తారు? చిన్నపిల్లలు ఉన్నారు, మరి ఎట్లా? మీకు ఏదైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఎన్ని రోజులు చేస్తారు? అసలు మీ జీవితానికంటూ దేవుడు ఒక డిజైన్ చేసి పెట్టాడు. మరి ఏంటి మీ జీవితం? ఏం ఆలోచించారు మీ జీవితం గురించి?